మానవా దొంగ మానవా ఇదేదో దయ్యం లాగింది. రమ్ము రమ్మురా దొంగ మానవా ఏమిరా దొంగ మానవా దొంగతనము చేయుటకు సిగ్గులేదురా పిగ్గు మానవా బావా అక్కడేదో గొడవ జరుగుతుంది. మన శ్వేతలా ఉంది చేతు. అవునా పద. లేరా లే. ఏం చేశాడమ్మా? నా చైన్ దొంగతనం చేశాడండి. ఏరా దున్నపోతులా ఉన్నావు, కష్టపడి పని చేసుకోవచ్చుగా. దొంగతనం మాత్రం కష్టం కదా సార్? దొంగతనానికి మించిన కష్టం ఏ వృత్తిలో ఉంటుంది సార్? ఏదో లాజికల్ చెప్పండి, నాలుగు కోసేస్తాను అదవా. ఇచ్చేయి వాడికి ఇచ్చేయి. ఇస్తాను సార్, ఇస్తాను సార్. ఇదిగో అమ్మా తీసుకో. థ్యాంక్స్ అండి. పర్లేదమ్మా. ఒక్క టిక్ చేతు. థ్యాంక్స్ చెప్పింది నీకు కాదురా, మాకు. కాదండి ఈ పాపకు. ఇగో ఈ దొంగ విధవా నా చైన్ లాక్కొని పారిపోతుంటే ఈ పాపే రేస్ గుర్రంలో పరిగెత్తుకొచ్చి నా చైన్ పట్టుకుంది. లేకపోతే నా చైన్ పోయేదండి. ఈ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా అదృష్టవంతులండి. ఏమండి పాప తండ్రిని నేనే. అలాగా ఇంత ధైర్యవంతురాలుగా పెంచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను సార్. ఈ పాపకి తండ్రైనందుకు గర్వపడండి సార్. వస్తాను తల్లి. అటులనే చేతిని చూసి రెచ్చిపోతుంది అనుకుంటే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,